తాజ్ దగ్గర కూడా మీరు అన్నట్లు వీళ్ళు ముందు నుంచే ఇన్ని సార్లు వచ్చి ఇంత అబ్జర్వ్ చేసింటారు. తాజ్ హోటల్స్ ముందర కూడా ఒక పాన్ షాప్ ఉండేది, సడన్ గా మాయమైపోయింది అంటారు. ఈ రోజు కూడా అతను తిరిగి రాలేదని కూడా అంటారు. కరెక్ట్. దీని మీద మీరు ఏమంటారు? అది హోమ్ మినిస్ట్రీ రిపోర్ట్లో ఉంది. అది దాని కింద ఒక చిన్న బండి పెట్టుకొని ఒక ఆయన బిజినెస్ చేస్తుండే. ఆ రోజు నుంచి కనిపించట్లేదు. ఆ బ్లాస్ట్ చనిపోయిందా లేకుంటే దాని తర్వాత ఆయన ఎవరికేం తెలియదు. లైక్ ఎనీ టిప్? మెనీ టిప్స్. ఇన్ఫాక్ట్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ మణి గారు రాశారు దీని గురించి. మహారాష్ట్రలో ఒక సీనియర్ బ్యూరోక్రాట్, అక్కడున్న హోమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న బ్యూరోక్రాట్, ఐఏఎస్ ఆఫీసర్, లేడీ ఆఫీసర్, పేరు చెప్పను నేను. ఆమెకి రెండు వారాల ముందు 2 weeks బిఫోర్ ఒక ఇంటెలిజెన్స్ నోట్ వచ్చింది. ఏమని? దట్ దెర్ ఈస్ అ లైక్లీహుడ్ ఆఫ్ అన్ అటాక్ ఆన్ తాజ్. మిగతా ప్లేస్ గురించి చెప్పలేదు, లియోపోల్డ్ కెఫే మిగతా ఏం చెప్పలేదు, కానీ తాజ్ హోటల్ మీద దాడి జరగవచ్చు అని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. యూజువల్లీ ఏం చేస్తారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని, మీరు ఇమీడియట్గా పోలీస్కి ఇచ్చి పోలీస్ వాళ్ళ దగ్గర అక్కడ సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయమంటారు, హోటల్ వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తారు, మీరు ఎవరైనా సస్పిషియస్ క్యారెక్టర్ని వెళ్ళలేదు. కానీ ఆ రోజు మనం చూసాం, వీళ్ళు లియోపోల్డ్ కెఫేని షూటింగ్ చేసుకుంటే వెళ్ళిపోయారు వీళ్ళ లోపలికి. అవును, ఏం చేయలేము ఆ సిచ్యువేషన్. కానీ పోలీసు వాళ్ళు ఉంటే ఏమైనా చేయొచ్చు ఆ టైంలో, కానీ చేయలేదు. మీరు బిలీవ్ చేయరు కానీ ఈ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ అదే టైంలో తాజ్ హోటల్ లోపల ఉండే అటాక్ జరిగినప్పుడు 7:30, 8 గంటలకు షీ వాక్డ్ అవుట్ విత్ ఇన్ 15 minutes. హోటల్ నుంచి బయటకు వచ్చేసింది ఆమె. ఆ టైంలో ఎవరు హోటల్ నుంచి బయటికి లేరు, లోపల నుంచి బయట ఏం వెళ్ళలేరు. బట్ షీ కేమ్ అవుట్. హౌ?